హలో అండి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళకండి. ఎవరైతే డిప్లొమా చేసి మేము డీసెట్ ఎంట్రన్స్ రాసి డీఈడీ చేద్దాము అని అనుకునే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అండి. మీరు చేద్దాం అనుకుంటే ఇప్పుడు 2025 నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో నేను ఫేస్ చేసిన సిచ్యుయేషన్ అనమాట ఇది. సో ఇంటర్ ఈక్వివలెంట్ అంటే నేను డిప్లొమా చేశాను. సరే ఈక్వివలెంట్‌గా డిప్లొమా చూస్తారు కదా అనేసి నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఓకే. మీకు ఈక్వివలెంట్ కాదు అనిపించినప్పుడు నేను అప్లై చేసే ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఆహ్, హాల్ టికెట్ ఉంటుంది కదండీ! అక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్‌లో వచ్చేసి ఇంటర్ హాల్ టికెట్ కూడా అడుగుతుందనమాట. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ వేరే ఉంటుంది. డిప్లొమా చేసిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వేరే ఉంటుందనమాట. సో, నేను హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినప్పుడు నాది డిప్లొమా కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ వేరే ఉంటుంది. అలా ఆ నెంబర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇంటర్ కాదు, వీళ్ళు ఈక్వివలెంట్ కాదు అన్నప్పుడు అది అక్కడే రిజెక్ట్ అయిపోతే నేను నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళేదాన్ని కాదు గదా! సో, అలా నాది అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. అప్లికేషన్ యాక్సెప్ట్ చేశాక హాల్ టికెట్ వచ్చింది. సరే ఓకే. అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. అప్పుడు చెక్ చేసుకోలేదు. తర్వాతైనా తెలుస్తుందిగా. సో, ఈమె ఈక్వివలెంట్ కాదని. అలాంటప్పుడు హాల్ టికెట్ ఎందుకు ఇష్యూ చేయాలి? హాల్ టికెట్ కూడా ఇష్యూ చేశారు. హాల్ టికెట్ ఇష్యూ చేశాక నేను వెళ్ళాను. వెళ్ళి ఎగ్జామ్ రాసాను. అండ్ ర్యాంక్ వచ్చింది. అండ్ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ నాకు వెరిఫికేషన్ కోసం కూడా నా నేమ్ కూడా లిస్ట్‌లో ఉందండి. వెరిఫికేషన్ లిస్ట్ వచ్చేసింది. నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్‌కమ్, క్యాస్ట్ అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ ప్రిపేర్ చేసుకొని నేను నా నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హయత్‌నగర్‌లో మా విలేజ్ మా నేటివ్ ప్లేస్ ఉంటే నాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌కి డైట్ కాలేజ్ అనేది వికారాబాద్‌లో ఉంది. సో, అక్కడికి వెళ్ళడానికి నాకు 70 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుండి అక్కడికి 70 కిలోమీటర్స్. నేను 3½ అవర్స్ జర్నీ చేశాను బస్‌లో అండి. ఓన్ వెహికల్ కానే కాదు. నేను బస్‌లో 3½ అవర్స్ బస్‌లో జర్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నార్మల్‌గానే ఉన్నానండి. నేను కన్ఫర్మ్‌గా మేబీ లేక రిజెక్ట్ అయితే ఏదైనా సర్టిఫికేట్ అంటే నాకు ఇన్‌కమ్ అప్లై చేశాను కానీ రాలేదు. సో, దానివల్ల ఏమన్నా అంటారేమో అనుకున్నాను కానీ కన్ఫర్మ్‌గా ఈక్వివలెంట్ అవుతుంది. తీసుకుంటారని అసలు ఈ ఈక్వివలెంట్ అనే విషయం అయితే నేను మర్చిపోయానండి. ఎందుకంటే నాకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే నేను ఆలోచిస్తుండే. సో, ఇది ఓకే. నాది రిజెక్ట్ అయింది కదా అనేసి. అప్లికేషన్ తీసుకున్నారు. నాకు ఎగ్జామ్ రాసాను. ర్యాంక్ వచ్చింది. నేను వెరిఫికేషన్‌కి వెళ్తున్నాను కదా! సో, నేను ఆ థింకింగ్ అయితే అసలు చేయలేదు. నాది రిజెక్ట్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. సో, వెళ్ళాను. వెళ్ళి టోకెన్ తీసుకున్నాను. అక్కడ కూర్చున్నాను. ఫామ్ ఇచ్చారు. ఫిలప్ చేశాను. ఫిలప్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అన్నీ వన్ బై వన్ అన్నీ సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత నాకు వేరే రూమ్‌కి వెళ్ళమని చెప్పారు. ఓకే. వెళ్ళాను. వెళ్తే అక్కడ ఓకే. నా నేము, మా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ మాది ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ చెప్పమన్నారు. సో, మాది డిప్లొమా కాబట్టి హాల్ టికెట్ నెంబర్ వేరే ఉంటుంది. సో, నేను ఆ హాల్ టికెట్ నెంబర్ చెప్పేసరికి, "ఏంటమ్మా ఇలా చెప్తున్నావు? ఇది ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కాదు కదా!" అంటే, "లేదు మేడం నేను డిప్లొమా" అని చెప్పాను. "డిప్లొమా ఏంటమ్మా పాలిటెక్నిక్ వాళ్ళకి అసలు లేనే లేదు ఛాన్సు. మీరెలా అప్లై చేసుకున్నారా?" అని అక్కడన్నారు. సో, నాకు అసలు ఏం చేయాలి? ఏంటి అర్థం కాలేదు. "అదేంటి మేడం నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు కదా! ఇంటర్ ఈక్వివలెంట్ అని. సో, నేను అందుకే అప్లై చేసుకున్నాను. అండ్ ఓకే. నేను ఎలిజిబుల్ కానప్పుడు నా అప్లికేషన్ అసలు ఎందుకు తీసుకున్నారు? అంటే ఫీజు కోసమే తీసుకున్నారా నా అప్లికేషన్? లేదు కదా! నా అప్లికేషన్ తీసుకున్నారు. ఓకే. మీకు అప్పుడు నా అప్లికేషన్ సబ్మిట్ చేశా. ఫీజు పోయింది. ఓకే. అదంతా వదిలేసేయండి. అప్లికేషన్ తీసుకున్నాక మీరు ఎలా నాకు హాల్ టికెట్ ఇస్తారు? హాల్ టికెట్ వచ్చింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నా. ఎగ్జామ్ రాసాను. మార్క్స్ లిస్ట్ వచ్చేసింది. సో, అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయంది జరిగిందండి. 3½ అవర్స్ జర్నీ చేసి నేను అక్కడికెళ్ళి నాకు అసలు వెరిఫికేషన్ కాలేదు. వెబ్ ఆప్షన్స్ లేదు. ఏది లేదండి. సో, ప్లీజ్ అండి ఎవరైనా సరే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే ఓకే. మీరు నెక్స్ట్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఒకసారి చదవండి ఇన్ఫర్మేషన్ బులెటిన్. తర్వాతనే అప్లై చేసుకోండండి.
నాలాగా చేయకండి.